నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన సైబోర్గ్ అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు ఏ రవీంద్రబాబు గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. శాంతి ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ రూమ్ నెంబర్ 104. విశాలి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న మొబైల్లో టైం చూసింది. ఉదయం 7:30. అమ్మో, ఫస్ట్ పీరియడ్ 9కే, త్వరగా రెడీ అవ్వాలి అనుకుంటూ పక్క బెడ్ వైపు చూసింది. శుచి ముసుగు తన్ని నిద్రపోతోంది. విసురుగా శుచి బ్లాంకెట్ లాగి, టైం ఆల్రెడీ 7:30, ఫస్ట్ పీరియడ్ ఆ మెంటల్ మెకానిక్ గాడిది, లే అంది. 7:30 కంగారుగా లేచి కూర్చుంది శుచి. మరో బెడ్ మీద చైత్ర లేకపోవడంతో అది ముందే లేచి రెడీ అయి మెస్కి వెళ్ళినట్లుంది. దాని సంగతి చెప్తా అంది కోపంతో శుచి. తర్వాత చెబుదుగానిలే, ముందు రెడీగా. అరగంటలో రెడీ అయ్యి ఇద్దరు మెస్కి వెళ్ళారు. పూరి తింటూ కళ్ళే చూశారు. చైత్ర ఎక్కడా కనిపించలేదు. వడ్డించే వాళ్ళని అడిగితే ఆమె ఇంకా రాలేదు అని చెప్పారు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా అంది విశాలి. మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ప్రవీణ్తో మార్నింగ్ ప్రోగ్రాం పెట్టుకుందా అనుమానం వ్యక్తపరిచింది విశాలి. అంత సీన్ లేదు దానికి, ముందు ఫోన్ చేయి. విశాలికి ఫోన్ చేసింది. చైత్ర లిఫ్ట్ చేయలేదు. పదే చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇద్దరు రూమ్కి వచ్చి బుక్స్ బ్యాగ్లో సర్దుకుంటుంటే చైత్ర బెడ్ మీద మొబైల్ కనిపించింది శుచికి. ఒసేయ్, ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిందే అంటూ మొబైల్ తీసుకుని లాక్ ఓపెన్ చేసి నీ మిస్డ్ కాల్స్ అని చూపించింది. అదే వస్తుందిలే, అమాయకురాలేం కాదు, క్లాసుకి టైం అవుతుంది, బ్యాగ్ తీసుకో అని తన బ్యాగ్ తీసుకుంది విశాలి. మొబైల్ స్క్రీన్ మీద చైత్ర ఫోటో చూసి, ఇదేంటే నైట్ డ్రెస్సీలో ఉన్న ఫోటోను స్క్రీన్ మీద పెట్టుకుంది. ఆశ్చర్యపోయింది శుచి. శుచి చైత్ర గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తుందో అర్థం కాలేదు. విశాలి, శుచి, నేను ఫోన్లో నుంచి పిలుస్తున్నా. మళ్ళీ చైత్ర గొంతు. చైత్ర ఫోన్లో కనిపిస్తూ మాట్లాడుతుంది. శుచి భయంతో కేక వేస్తూ చేతిలేని మొబైల్ బెడ్ పైకి విసిరేసింది. నేనేం దెయ్యాన్ని కాదే, రాత్రి మొబైల్ చూస్తూ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయా అంది చైత్ర. ఇద్దరూ ఫోన్లోంచి మాట్లాడుతున్న చైత్రను చూస్తూ వణికిపోయారు. నేను మీ ఫ్రెండ్ చైత్రనే, మొబైల్లో ఉన్నా, నన్ను నమ్మండే. ఇద్దరూ భయపడుతూనే బెడ్ దగ్గరికి వెళ్ళారు. విశాలి మొబైల్ తీసుకుంది. ఇద్దరూ చైత్రను పరీక్షగా చూశారు. ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు అంది చైత్ర. చైత్ర గొంతు మళ్ళీ వినేసరికి ఇద్దరిలో కొద్దిగా భయం తగ్గింది. ఒక్కసారిగా మొబైల్లో నిన్ను చూసేసరికి భయం వేసిందే. విశాలిలో వణికి ఇంకా తగ్గలేదు. నైట్ మెస్లో కర్రీ బాగాలేదని సరిగా తినలేదు, బాగా ఆకలేస్తోంది, బేలగా అడిగింది చైత్ర. మెస్ నుంచి టిఫిన్ తెస్తానుండు, తిందు. ఆ మాటకి విశాలి శుచి నెత్తిన ఒకటిచ్చింది. అది మొబైల్లో ఉందే, ఎలా తింటుంది తిక్కదానా. నిజమే కదా, హౌ? ముగ్గురు ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇంజనీరింగ్ బ్రెయిన్స్కి సొల్యూషన్ తోచలేదు. ఓ ట్రయల్ వేద్దాం అని విశాలి తన టేబుల్ మీద ఉన్న కుకీస్ మొబైల్లో ఉన్న చైత్ర ముందు పెట్టింది. వాటిని చూస్తూ చైత్ర గుటకలు మింగింది. కానీ ఏం చేయాలో తెలియలేదు. వాటిని చూడడంతో ఆకలి ఇంకా ఎక్కువైంది. వాటిని నా కళ్ళ ముందు తీసేయండి, ఆకలి ఎక్కువైంది అరిచింది చైత్ర. ఐడియా, మెరుపు కళ్ళతో శుచి. ఇదేం చేయబోతోందా అని ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే శుచి తన మొబైల్లో టిఫిన్ వండే వీడియోలు ఓపెన్ చేసి మొబైల్లో ఉన్న చైత్రకు కనిపించేలా పెట్టింది. చైత్రకు వాటిని చూడగానే నోరూరింది. నీ ఐడియాకు నా ఆకలి మరీ ఎక్కువైంది, కానీ తృప్తిగా ఉందే. మొబైల్లోంచి చైత్ర, మరో ఐడియా అని శుచి మొబైల్ తీసుకుని టిఫిన్ తింటున్న యానిమేషన్ బొమ్మలు ఓపెన్ చేసి మొబైల్లో ఉన్న చైత్రకు ఎదురుగా పెట్టింది. వాటిని చూస్తున్న చైత్రకు టిఫిన్ తింటున్న ఫీలింగ్ కలిగింది. నాకు ఇష్టమైన ఆలూ పరోటా పెట్టు అంది చైత్ర. శుచి మనుషుల్లా ఉన్న బొమ్మలు ఆలూ పరోటా తింటున్న ఏఐ వీడియో పెట్టింది. అది చూసేసరికి చైత్రకు ఆకలి తీరింది. విశాలి టైం చూసి 9:40, ఆ మెంటల్ గాడి క్లాస్ మిస్ అయింది. అనుపమ మేడం క్లాస్ కన్నా వెళ్దాం. దీని పరిస్థితి దీనంగా అంది శుచి. మన వచ్చేదాకా మొబైల్లోనే ఉంటుందిగా, నో ప్రాబ్లం, మీరు పోయిరండి. అనుపమ మేడం ఈరోజు ప్రాజెక్ట్ ఇస్తానంది. నన్ను అడిగితే స్టమక్ పెయిన్ అని చెప్పండి చెప్పింది చైత్ర. చైత్రకు టేక్ కేర్ చెప్పి ఇద్దరు బ్యాగ్స్ తీసుకుని రూమ్ లాక్ చేసి క్లాసులకు వెళ్ళారు.
లంచ్ బ్రేక్లో శుచి రూముకు వచ్చి భోజనం తినే వీడియోలతో చైత్ర ఆకలి తీర్చి వెంటనే వెళ్ళిపోయింది. ఈవినింగ్ లాస్ట్ క్లాస్ అయిపోగానే శుచి, విశాలి పరిగెత్తుకుంటూ హాస్టల్కి వచ్చారు. రూమ్ లాక్ తీయగానే చైత్ర మొబైల్ ఓపెన్ చేసింది విశాలి. ఛార్జింగ్ 1% ఉంటే ఛార్జింగ్ పెట్టింది. క్లాసులు ఎలా జరిగాయి అంది చైత్ర. అనుపమ మేడం చాలా టఫ్ ప్రాజెక్ట్ ఇచ్చింది. దానికంటే ముందు నీకో విషయం చెప్పాలి. చికాగ్గా ఉంది, ఫ్రెష్ అయి వస్తాం చెప్పింది శుచి. ఇద్దరు వెళ్ళారు. ఛార్జింగ్ అవుతుంటే మొబైల్లో చైత్ర ఏం జరిగి ఉంటుంది, తన గురించి ఎవరికన్నా తెలిసిందా, కంగారు పడుతూ ఆలోచిస్తుంది. విశాలి శుచి రాగానే ఏం జరిగిందే సస్పెన్స్లో పెట్టి వెళ్ళారు. క్లాస్ అయిపోయాక రూమ్కి వస్తుంటే వినోద్ హరిని చెంప మీద కొట్టి, లాస్ట్ సండే నువ్వు ఆ శ్రీకాంత్ గాడితో ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నన్నే కొడతావా అని తిరిగి కొట్టింది హర్షిని. మీరిద్దరూ రెస్టారెంట్కి వెళ్ళారు. ఒకేసారి ఎంతమంది లవర్స్ని మెయింటైన్ చేస్తావే, మర్యాదగా వాడిని వదిలేయి, లేదంటే అని బెదిరించాడు. ఏం చేస్తావు, ఫస్ట్ ఇయర్ వీణ నీ రూమ్కి రాలేదా అంది హర్షిని. తర్వాత పెద్ద గొడవే జరిగినట్లుంది. రూములో నువ్వు ఎలా ఉన్నావని బెంగతో మేము వచ్చేసాం వివరంగా చెప్పింది విశాలి. దానికి కావలసిందే ఎన్నిసార్లో చెప్పాను, 2-3తో తిరగొద్దని కోపంగా అంది శుచి. హర్షిని నాకు కాలేజీలో జాయిన్ అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్, 2 సార్లు మనీ కూడా హెల్ప్ చేసింది అంది చైత్ర. అయినా హర్షినికి మనం ఏం చేయగలం చెప్పు. అనుపమ మేడం హౌ టు బిల్డ్ హ్యూమన్ వాల్యూస్ని ఏఐ టెక్నాలజీ మీద పేపర్ రాయమంది చెప్పింది విశాలి. దీనికోసం రేపటి నుంచి లైబ్రరీలో యుద్ధం చేయాలి నిట్టూర్చింది శుచి. యుద్ధం ఎందుకే, చాట్ జీపీటీ ఉందిగా, దానికిస్తే అదే 10 పేజీలు టైప్ చేసి మరీ ఇస్తుంది సలహా ఇచ్చింది చైత్ర. మేడం ప్లేజరిజం చూస్తే అడ్డంగా దొరికిపోతాం అంది విశాలి. ఆన్లైన్లో సో మెనీ యాప్స్, ప్లేజరిజం లేకుండా అవే చేసిస్తాయి, మనం తీసుకెళ్ళి సబ్మిట్ చేయడమే చెప్పింది చైత్ర. మొబైల్లోకి వెళ్ళాక మనుషుల కన్నా టెక్నాలజీ గురించి బాగా చెప్తున్నావే నవ్వింది శుచి. చైత్ర ఒక్కసారిగా షాక్ అయింది. అంతలోనే తేరుకుని, విశాలి నీ మొబైల్లో చాట్ జీపీటీ ఓపెన్ చేసి వాయిస్ మోడ్లో నా ఎదురుగా పెట్టు అంది. చైత్ర వాయిస్లో కమాండ్స్ ఇస్తుంటే 20 నిమిషాల్లో ఏ ప్లేజరిజానికి దొరకని మ్యాటర్ వచ్చేసింది. 3 పేపర్లు తయారు చేసి ఒకటి నా పేరుతో సబ్మిట్ చేయండి అంది చైత్ర. శుచి, విశాలి ఫుల్ హ్యాపీ అయ్యారు. రాత్రి ఇద్దరు మెస్సుకు వెళ్ళి భోంచేసి వచ్చిన తర్వాత చైత్రకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తింటున్న ఏఐతో చేసిన బొమ్మల వీడియోలు చూపించారు. చైత్ర తృప్తిగా తిన్నానన్న ఫీలింగ్తో నిద్రపోయింది. ఉదయం 6:30కి ఇద్దరూ నిద్ర లేచి చైత్ర మొబైల్ ఆన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పారు. బయటంతా గోలగోలగా ఉంటే అలాగే చైత్ర మొబైల్తో బయటకు వచ్చారు. పక్క రూమ్ ప్రణతి కనిపిస్తే శుచి ఏమైంది అంది. మీకు ఇంకా తెలీదా, ఎర్లీ మార్నింగ్ హర్షిని వాళ్ళ హాస్టల్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అవునా, నిన్నంత ధైర్యంగా మాట్లాడి సూసైడ్ చేసుకుందా, కంగారుగా అరిచింది విశాలి. రాత్రి వినోద్ ఫోన్ చేసి శ్రీకాంత్తో రిలేషన్ కట్ చేసుకోమన్నాడట. హర్షిని ఒప్పుకోలేదంట. దాంతో శ్రీకాంత్కు వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్ సెండ్ చేశాడంట. దాంతో హర్షిని వివరంగా చెప్పింది ప్రణతి. వినోద్ అంత చేశాడా, ఇద్దరూ ఒకేసారి అన్నారు. మొబైల్లోని చైత్ర మనసుకు స్పందన కలగడం లేదు. విశాలి శుచితో హెల్త్ సెంటర్కి వెళ్ళి హర్షిని చూసి వద్దామా అంది. నేను కూడా వస్తా అంది చైత్ర. చైత్ర మొబైల్తో సహా ఇద్దరు హెల్త్ సెంటర్కి వెళ్ళారు. ప్రిన్సిపల్, వార్డెన్స్, లెక్చరర్స్, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. కొంతమంది ఏడుస్తున్నారు, మరికొందరు హర్షిని, వినోద్, శ్రీకాంత్ గురించి గుసగుసలాడుకుంటున్నారు. వాళ్ళ మధ్య నుంచి హర్షిని డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళారు. తల పగిలి కాళ్ళు చేతులు విరిగి హర్షిని శరీరం భయానకంగా ఉంది. చూసి తట్టుకోలేకపోయారు. చైత్రకు హర్షిని డెడ్ బాడీ కనిపించేటట్లు మొబైల్ ఆన్ చేసి స్క్రీన్ అటువైపు తిప్పింది శుచి. చైత్రకు ఎలాంటి బాధ కలగలేదు. అది చూసి శుచి, ఏమే నీకేం బాధగా అనిపించడం లేదా, మాకంటే హర్షిని నీకే క్లోజ్ అన్నావు. ఏమో నాకే ఫీలింగు కలగడం లేదు. బహుశా నాకు మనిషికి ఉండే సహజ లక్షణాలు పోయాయేమోనే, నేను మనిషి స్వభావాన్ని కోల్పోతున్నానా, తనలో తాను ప్రశ్నించుకున్నట్టుంది చైత్ర. ఇద్దరు రూముకు వచ్చారు. అయినా వాళ్ళ కళ్ళ ముందు నుంచి మనసులోంచి చిందరవందరైన హర్షిని డెడ్ బాడీ అలాగే ఉంది. శుచి తన మొబైల్ ఆన్ చేసి
కాలేజీ వెబ్సైట్లో న్యూస్ చూసింది. హర్షిని వినోదుల స్టోరీ మొత్తాన్ని 3D యానిమేషన్లో చేసిన వీడియో కనిపించింది. చూడవే, మనోళ్ళు అప్పుడే 3Dలో వీడియో కూడా చేసి పోస్ట్ చేశారు అని విశాలికి చూపిస్తుంటే, చైత్ర నాకు చూపించు అంది. శుచి వీడియో మొదటి నుంచి స్టార్ట్ చేసి చైత్ర మొబైల్లోని చూసే విధంగా పెట్టింది. యానిమేషన్ వీడియో చూస్తుంటే చైత్ర హృదయం స్పందించింది. బాధ కలుగుతోంది. వినోద్ హర్షినులు కలిసి తిరగడం, వినోద్ బెదిరించడం, హర్షిని బాధపడడం, హర్షిని హాస్టల్ పైనుంచి దూకడం, హెల్త్ సెంటర్ ముందు కాళ్ళు చేతులు పక్కకు తొలగి తల పగిలిన హర్షిని యానిమేషన్ డెడ్ బాడీ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చైత్రకి ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమైందే, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? కంగారు పడింది విశాలి. నాకు నిజంగా చనిపోయిన హర్షిని చూసినప్పుడు కలగని బాధ ఈ వీడియోని చూస్తుంటే కలిగిందే. చైత్ర చెప్తుంటే ఆశ్చర్యంగా, అదేంటే నిజాన్ని కాకుండా వీడియో బొమ్మలు చూస్తే ఏడుపు వస్తోందా నీకు? శుచి ఆశ్చర్యపోయింది. అంతలోనే విశాలికి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఏం జరిగిందో వివరంగా చెప్తోంది విశాలి. చైత్ర ఆలోచనలు మాత్రం మొబైల్ స్క్రీన్ వేళ్లతో పైకంటుంటే సెకండ్లలో మాయమై ఓపెన్ అయ్యే కొత్త రీల్స్లా మారిపోతున్నాయి. గూగుల్ గూడులా ట్రైన్ అంతా అల్లుకుపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్లా ఇన్నయి ఫేస్బుక్లోలా పేరుకుపోతున్నాయి. వాట్సాప్లో వేధిస్తున్నాయి. విశాలి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం పూర్తి చేసి మళ్ళీ కాలేజీ వెబ్సైట్ చూస్తుంటే ఈరోజు కాలేజీకి సెలవు అని కనిపించింది. చైత్ర మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయితే విశాలి ఆన్ చేసింది. మొబైల్లో చైత్రకు కళ్ళు మండుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి. విశాలి, నా మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసేయి, దేనిని చూడలేకపోతున్నా అరిచింది చైత్ర. ఏమైంది? విశాలి చైత్ర మొబైల్ చేతిలోకి తీసుకుంది. చైత్ర కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. ప్లీజ్, నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా, కళ్ళు మండుతూ మసకబారుతున్నాయి, చాట్ చేయండి, లేదంటే వాయిస్ మెసేజ్ పెట్టండి ప్లీజ్. ఆ మాటలున్న 10 సెకండ్ల తర్వాత చైత్ర మొబైల్ స్క్రీన్ మీద నుంచి మాయమైపోయింది. ఇద్దరూ షాక్ అయ్యారు. విశాలి తన మొబైల్ నుంచి చైత్ర నెంబర్కు హౌ ఆర్ యూ మెసేజ్ చేసింది. చైత్ర మొబైల్ చాట్లో గుడ్ బట్ ఐ కాంట్ సీ యూ కనిపించింది. అమ్మయ్య, ఊపిరి పీల్చుకున్నారు. రోజంతా చైత్ర ఇద్దరు ఫ్రెండ్స్తో టైపింగ్ చాట్తో వాయిస్ మెసేజ్లతోనే మాట్లాడింది. మరుసటి రోజు ఉదయాన్నే విశాలి నిద్రలేచి చూసేసరికి చైత్ర మొబైల్కు చిన్న చిన్న కాళ్ళు చేతులు ఉన్నాయి. మొబైల్ బాడీలా మారిపోయింది. దానిపైన కళ్ళు కాల్చిన ఇనుప ముక్కల్లా ఉన్నాయి. విశాలికి భయమేసి శుచిని నిద్రలేపింది. శుచి లేచి మొబైల్గా మారిన చైత్రను చూసి బిత్తరపోయింది. తన మొబైల్లోంచి ఏంటి అలా మారిపోయావు అని మెసేజ్ పెట్టింది. ఎలా ఉన్నానో ఫోటో తీసి చూపించు, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి రిప్లై ఇచ్చింది చైత్ర. శుచి తన మొబైల్లో ఫోటో తీసి చైత్రకు చూపించింది. చైత్ర షాక్ అయింది. అంతలో ఎవరో డోర్ కొడుతున్న శబ్దం. నన్ను నా ఫోటోని ఎవరికీ చూపించొద్దు, మా మమ్మీ డాడీ చూస్తే అస్సలు తట్టుకోలేరు ప్లీజ్ బతిమిలాడింది చైత్ర. వాళ్ళు చైత్ర అమ్మా నాన్నేమో కంగారుగా అంది విశాలి. వాళ్ళే అయి ఉంటుంది, నిన్న చైత్రకు ఫోన్ చేస్తే కలవకపోయేసరికి వచ్చి ఉంటారు. డోర్ కొడుతున్న శబ్దం పెరుగుతూ ఉంది. చైత్ర డోర్ ఓపెన్ చేయి. బయట నుంచి చైత్ర అమ్మ గొంతు. డోర్ తీయాలా వద్దా ఆలోచనలో శుచి విశాలి. చైత్రకు వచ్చింది తన అమ్మ నాన్న అని అర్థమైంది. 6 నెలల నుంచి మొబైలే జీవితంగా బతికిన చైత్ర చిన్న చిన్న కాళ్లతో నిప్పుల్లాంటి కళ్ళతో 3వ ఫ్లోర్లోని కిటికీలోంచి కిందకి దూకింది. ఆశ్చర్యంగా దెబ్బలేం తగలలేదు. కాలేజీ గేటు నుంచి టీవీగా నడుచుకుంటూ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది. రోడ్డు మీద అందరూ అలాగే ఉన్నారు. మొబైల్లోని బొమ్మల్లాగే కనిపిస్తారు. వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు, నడిచేవాళ్ళు, షాపుల్లో వాళ్ళు, ఇళ్లల్లోంచి బయటికి వచ్చేవాళ్ళు, ఇళ్లల్లోకి వెళ్ళేవాళ్ళు అందరూ మొబైల్స్లో కనిపించే బొమ్మలే. రూమ్లో ఉన్న విశాలి శుచీలు మొబైల్ బొమ్మలేనా? ముసుగులేసుకుని అసలైన మనుషుల్లా నటిస్తున్నారా? అయితే నా కోసం వచ్చిన అమ్మా నాన్న కూడా మొబైల్ బొమ్మలేనా? తనలో తను తర్కించుకుంటూ భవిష్యత్తులోకి వెళ్తోంది చైత్ర. సైబోర్గ్ మనిషి శరీర భాగాలు, సాంకేతికతతో నిర్మించిన యంత్ర భాగాలు కలగలిసిన సంక్లిష్ట జీవి. ఏంటోనండి, కథ చదివేశాను, బాగానే ఉంది కానీ భయమేస్తుంది. అంటే రాబోయే తరంలో ఇలా అయిపోతారంటారా మనుషులు? అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. టెక్నాలజీ పెరిగింది,
చాలా సుఖాలు అంటున్నారు కానీ ఎందుకు వచ్చిన టెక్నాలజీ అండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? మనుషుల్లాగా ఉండకుండా ఏటేటో అయిపోతున్నాం. బొమ్మలు చూసి తినడం ఏంటండి బాబోయ్! ఏమిటో ఏమి అర్థం కాలేదు నాకు. ఈ కథ మీకు నచ్చితే నచ్చుతుందిలేండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.